చేపల పులుసు. చేపల కూర ఎలా చేయాలి? ఫస్ట్ చేపలు తెచ్చాక క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకునే ప్రాసెస్. అందులో కొంచెం కల్లుప్పు, జొన్నపిండి వేసి కల్లుప్పు వేసి అంతా కలుపుకోవాలి. నీసు వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. జొన్నపిండి వేస్తే నీసు వాసన తొందరగా పోతుంది అండ్ మంచిగా క్లీన్ అవుతుంది. 3-4 టైం కడుక్కోవాలి. చేపలు నీళ్ళతో కడుక్కొని వేరే వేరే పాత్రలో తీసి పెట్టుకోవాలి చేపల ముక్కలు. చేపల పులుసుకి అండ్ ఫ్రైకి వేరే వేరే బాండలో ముక్కలు తీసి పెట్టుకోవాలి. మసాలా రెడీ చేసుకోవాలి. ఫస్ట్ 2 ఆనియన్స్ పొట్టు తీసి కాల్చుకోవాలి. చేపల పులుసు కోసం మెంతులు ఫ్రై చేసుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి. మెంతు పొడి, అలాగే జీలకర్ర కూడా పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఆవాల పొడి, మిరియాల పొడి, ఆనియన్స్ కాల్చుకున్నాక మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి బౌల్లో, చిన్న బౌల్లో. మసాలాలన్నీ 1 ప్లేట్లో తీసుకొని రెడీ పెట్టుకోవాలి. చింతపులుసు పిసుక్కొని నీళ్ళు వేరే తీసుకొని పెట్టుకోవాలి. చింతపులుసు చేపల పులుసు కోసం చేపలు వేరే వేరే తీసుకున్నాక అందులో మసాలా పట్టేంత అన్ని మసాలాలు వేసుకోవాలి. వేరే వేరే ముక్కలు తీసుకున్నాక అందులోకి పసుపు వేయాలి. 2లోకి పసుపు వేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 దాంట్లో సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. జీలకర్ర పొడి వేసుకోవాలి. ఆవాల పొడి వేసుకోవాలి. మెంతుల పొడి వేసుకోవాలి. పులుసులోకి మెంతుల పొడి వేయాలి, చేపల ఫ్రైలోకి వేయకూడదు. మిరియాల పొడి వేసుకోవాలి. తర్వాత కారం వేయాలి. అల్లం మసాలా. ఫ్రైలోకి నిమ్మకాయ పిండుకోవాలి, పులుసులోకి పిండుకోవద్దు. 3-4 స్పూన్స్ ఆయిల్ పోయాలి. కొబ్బరి వేయాలి. అన్ని వేసాక 2 కలుపుకోవాలి. ఫ్రై ముక్కలు అన్ని కలుపుకున్నాక ఫ్రై ముక్కలు ప్లేట్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టాలి. 2 అవర్స్ నానాలి ఫ్రై ముక్కలు. మసాలా అంతా మంచిగా పట్టుతుంది ముక్కకి. చేపల పులుసుకి కాల్చిన ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. స్టవ్ పైన మట్టి పాత్ర పెట్టి స్టవ్ ఆన్ చేయాలి. కావలసిన పదార్థాలు కట్ చేసిన ఆనియన్స్, కొత్తిమీర, చేపలు. కుండ వేడి అయ్యాక 3-4 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడి అయ్యాక జీలకర్ర, మెంతులు వేసుకోవాలి. ఆనియన్స్ కట్ చేసినవి అందులో వేసుకోవాలి. కరివేపాకు. అన్ని మంచిగా వేగాక పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కాల్చిన ఆనియన్ పేస్ట్, కొబ్బరి, కొత్తిమీర, కొంచెం జీలకర్ర పొడి, గరం మసాలా, కారం ఇవన్నీ వేసి కలుపుకోవాలి. మసాలాలన్నీ మంచిగా వేసాక చింతపులుసు పోసుకోవాలి. చింతపులుసుని మంచిగా మగ్గనివ్వాలి. మూత పెట్టి వదిలేయాలి ఒక 2-3 మినిట్స్. చింతపులుసు మంచిగా మగ్గాక అందులో ముక్కలు వేసుకోవాలి. అండ్ చేపలు వేసేటప్పుడే కలుపుకోవాలి పులుసులోకి. మళ్ళా గరిటె పెట్టకూడదు. మధ్య మధ్యలో కలుపుకోవద్దు గరిటె పెట్టి, ఎందుకంటే ముక్కలు విరిగిపోతాయి. చేపల ముక్కలు తొందరగా ఉడికిపోతాయి. 20 మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి. చేపల పులుసు రెడీ. చేపల ఫ్రై కోసం స్టవ్ పైన పెన్మ పెట్టి 5 స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక ఫ్రిడ్జ్ లో పెట్టిన చేపల ముక్కలు తీసి వేడి ఆయిల్లో వేయాలి. ముక్కలు ఫ్రై చేసుకోవాలి. పైకి కిందికి చేసి ఫ్రై చేసుకోవాలి. 2-3 మినిట్స్ అయితే మగ్గనివితే చేపలు రెడీ అవుతాయి. చేపల ఫ్రై. వేడి వేడి అన్నంలో జొన్న రొట్టె, చేపల ఫ్రై అండ్ చేపల పులుసు రెడీ.